ముందుగా సోఫ్ తోటి చేసిన పొడి ఇందులో వేసుకోండి. ఇప్పుడు జింజర్ పొడి, సొంటి పొడి అంటాం కదా, ఈ సొంటి పొడిని కొంచెం వేసుకోవాలి. మన సోఫ్ పొడి ఎక్కువ వేసుకోవాలి. ఇందులో మిగతా పొడులు ధనియాల పొడి, అలాగే కొంచెం జీలకర్ర పొడి, దీంట్లో పసుపు, కారం. అయితే ఇవన్నీ వేసేసి చాలా ఈజీగా చేసేసుకుంటాం. ఈ గ్రేవీ చేయడం చాలా ఈజీ, కానీ దాన్ని ఇప్పుడు కుక్ చేసుకోవడం ఎలాగో చూడండి. ఈ ఉల్లిపాయలన్నీ కరకరలాడుతూ ఇలా పొడి పొడిలా అయిపోతున్నాయి. ఇది కొంచెం అంతా పెరుగు వేసి దీన్ని కలుపుకుందాం. అయితే పెరుగు ఈ కూరలో చాలా పడుతుంది, కానీ అది మిగతాది తర్వాత వేసుకుందాం. ఇప్పుడు ఇలా కలిపేసుకొని నెయ్యిలో ఈ చేసుకున్న ఈ ఉల్లిపాయ మసాలా అంతా పర్ఫెక్ట్గా కుక్ చేయాలి. దీనికోసం నెయ్యి తీసుకొని మనం ఇందులో వేసేసుకుందాం. ఆహా, ఇందులో మన మొగలాయి వంటల్లో షాయి జీరా అంటే జీరా, ఈ కుమిన్ వాటర్లలో అన్నిటికంటే చాలా రుచి ఉంటుందని ఈ షాయి జీరాని మనం ఇందులో వేసేసుకుందాం. వేసి అందులో కొంచెం వేగుతున్నప్పుడు ఈ మసాలా మనకి ఏదైతే ఉందో దీన్ని చక్కగా దీంట్లో కుక్ చేసుకుందాం. పెరుగులో మన మసాలాలు కలిపేసుకున్నాం కదా, ముద్దని తీసి ఇందులో వేసుకుందాం. అయితే ఇందులో ఆ ధనియాల పొళ్ళు, ఈ మసాలా పొళ్ళు ఇవన్నీ ఈ నేతిలో కొంచెం సేపు ఇలా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయినప్పుడు ఏ పచ్చి వాసన లేకుండా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. చూడండి, దీన్ని స్లోగా ఇందులో మనం కలుపుకొని దీన్ని తయారు చేసుకుందాం. ఆ నెయ్యిలో వేగడం వల్ల దీనికి మరింత సువాసన వస్తుంది. ఆ సోఫ్ పొడి, సొంటి పొడితోటి ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం మిగతా పెరుగుని తీసి ఇందులో వేసేసుకొని చక్కగా దాన్ని బీట్ చేద్దాం. ఎందుకంటే పెరుగు గడ్డ కట్టి చక్కగా ఉన్నప్పుడు అది వేసుకుంటే అది కొంచెం అంత దానా దానా లాగా అయ్యే ప్రమాదం ఉంటుంది. అలా కాకుండా ఈ పెరుగుని చక్కగా ఇలా విస్కేసి కొట్టి ఇందులో ఎప్పుడైతే ఈ మసాలా రవ్వ రవ్వలాగా కుక్ అయినప్పుడు ఇందులో వేసుకుందాం. అందుకని మరీ ఎక్కువ మంట పెట్టకుండా దీన్ని జాగ్రత్తగా స్లోగా కుక్ చేసుకోవాలి. చూడండి, మంచి ఆవకాయలో ఉన్న కారంలా ఎంత చక్కగా రెడీ అయిందో. కొంచెం సేపు కుక్ చేసిన తర్వాతే దీంట్లో వేసుకుంటాను ఈ పెరుగు. చుట్టుపక్కల కూడా అంటుకోకుండా దీన్ని స్లోగా మనం కుక్ చేసుకుందాం. బంగాళదుంపలు కొంచెం పెరుగులో వేస్తే ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది, కానీ మనం బంగాళదుంపని అందుకే ముందుగానే ఫ్రై చేసేసుకున్నాం. ఇప్పుడు మన పెరుగుని కొంచెం కొంచెం వేసుకొని దీన్ని కలుపుకుందాం. అయితే ఇలా కొంచెం కొంచెం వేయడం వల్ల పెరుగు కానీ విరిగే విధంగా ఉండకుండా చక్కగా తయారవుతుంది. ఇలా మిగతాది కొంచెం కలిసిన తర్వాత మొత్తం వేసేసుకుందాం. వేసుకొని ఇందులో మన బంగాళదుంపలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మీకు ఈ గ్రేవీ ఎలా కావాలో దానికి తగ్గట్టు మీరు చేసుకోండి. కొంచెం పలసగా కావాలి అంటే దీన్ని కొంచెం పలసగా కూడా చేసేసుకోవచ్చు. కొంచెం ఉప్పు కూడా వేసేసుకుంటే ఆ బంగాళదుంపలకు కూడా ఉప్పు పడుతుంది. కొంచెం తక్కువగానే వేసుకోవడం బెటర్. లాస్ట్లో కావాలంటే మళ్ళీ వేసేసుకుందాం. ఆహా, ఇప్పుడు ఉప్పు కరెక్ట్గా కొంచెం కావాల్సిన దానికంటే కొంచెం తక్కువ ఉంది. మూత పెట్టి ఆ బంగాళదుంపలు మంచిగా కుక్ అయ్యేంత వరకు స్లోగా కుక్ చేసుకోండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.